నా పేరు చేగుడి వర్జిల్ జాన్. సెల్విగా మీ అందరికీ బాగా పరిచయం. సో గడిచిన 3 మాటల్లో మన వెస్ట్ ప్యారిష్ యూత్ వారు ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. దేవుని నామంలో వాళ్ళకి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు యేసుప్రభు గారు సెలువుపై పలికిన 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబాక్తని అనే మాటని బోధిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు గల అర్థము, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టితివి. ఇక్కడ కనుక మనం గమనిస్తే యేసుప్రభు గారు యెహోవా తండ్రి గారిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పి అని. ఎందుకు అనంటే యేసుప్రభు గారి యొక్క చేతిని యెహోవా తండ్రి గారు విడిచిపెట్టకపోతే పాపము అనేది యేసుప్రభు గారిలోనికి రాదు. పాపము గనక లేకపోతే యేసుప్రభు గారికి మరణం అనే దూత ఆయన మీదకి రాదు. ఎక్కడి నుంచి మొదలైంది ఈ యొక్క పాపం అనేది అనంటే ఆదికాండము ఆదాము అవ్వ దగ్గరే మొదలైంది. ఆజ్ఞ అతిక్రమణ పాపము. ఎప్పుడైతే వారు మొట్టమొదటి పాపం చేశారో మరణం అనే దూతని ఈ లోకంలోనికి ప్రవేశించేటట్టు చేశారన్నమాట. అక్కడ మొదలైన ఆ యొక్క మరణము యేసుప్రభు గారు సెలువు మీద ఉన్నప్పుడు వరకు వెంటాడుతూ వారి మీదకి వచ్చింది. అదేంటి, యేసుప్రభు గారు దేవుడైతే అసలు ఆయనకి పాపం ఎలా ఉంటుంది, ఆయనలోనికి మరణం ఎలా వస్తుంది అనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుప్రభు గారిని ఈ లోకంలోనికి పంపించి మన కొరకు సిలువపైన రక్తము కార్చి పాపమెరుగని అలాంటి ఆయనని మన పాపాలన్నీ ఆయన మోసుకొని మరణమనే దూతని ఆయన మీదకి ప్రవేశేటట్టు చేశారండి. ఎందుకు అనంటే మరణము గనక యేసుప్రభు గారికి లేకపోతే మనుషులైన మనకు పరలోక రాజ్యంలోనికి నిత్య జీవంలోనికి మార్గము ఉండేది కాదు. నా జనులు పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలి అని చెప్పి తన కుమారుని సైతం ఈ లోకంలోనికి పంపించి మరణం పొందేటట్టు చేశారండి సిలువ పైన. నిజమైన ప్రేమ. అందుకనే ఆయన ఎక్కడ తిరిగి నా జనులు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతారేమో అనే ఆ యొక్క బాధలో ఆయన బిగ్గరగా కేక వేసి యెహోవా తండ్రి గారిని అడిగిన ప్రశ్న అది. సో దయచేసి మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుంటానికి ప్రయత్నించండి. అట్టి రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.